చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దన్న హైకోర్టు వాహనం కీస్ లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదని చెప్పింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకుంటే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దన్న హైకోర్టు వాహనం కీస్ లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదని చెప్పింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకుంటే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దన్న హైకోర్టు వాహనం కీస్ లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదని చెప్పింది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకుంటే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ మాకు శశి అందిస్తారు. శశి, పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ చలాన్లు బలవంతంగా ట్రాఫిక్ పోలీసులు వసూలు చేస్తున్నారంటే కూడా ఆరోగ్యం వేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో పిల్లలు కూడా వెలువెత్తుతూ ఉన్నాయి. సో ఇదే సందర్భంగా హైకోర్టు ఇదే అంశంపై ఒక పిటిషన్ దాఖలైంది. మరోవైపు ఈ పిటిషన్ విచారించినటువంటి న్యాయస్థానం కొద్దిసేపటి ట్రాఫిక్ పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. వాహనదారుల నుంచి పెండింగ్ బలవంతంగా వసూలు చేయొద్దు, పెండింగ్ చలానాలు చెల్లించమంటూ బలవంత పెట్టేటట్టు కూడా హైకోర్టు ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంది. చాలా చోట్ల ఈ పెండింగ్ చలాన్లు వసూలు కోసం ప్రత్యేకంగా డ్రైవింగ్ జరుగుతూ ఉంటారు. మరోవైపు డ్రైవింగ్ పెట్టడమే కాకుండా వచ్చేటువంటి వాహనదారులకు సంబంధించినటువంటి వాహనాలను తనిఖీ చేసి వారి నంబర్లు ఆధారంగా, వాహన నంబర్ల ఆధారంగా చలాన్ సెంటర్లో ఎంత మేర ఉన్నాయో తనిఖీ చేసిన తర్వాత ఖచ్చితంగా చలానా చెల్లించాల్సిందంటూ కూడా బలవంతం పెడుతూ ఉన్నారు. లేదంటే కనుక వారికి సంబంధించినటువంటి బైక్ తీసుకోవాలి, లేకపోతే వాహనాలకు సంబంధించినటువంటి లాక్కోవడం ఎంత కూడా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇదే అంశం మీద ట్రాఫిక్ పోలీసులు ప్రవర్తించేటటువంటి విధానం కావచ్చు, ఇదే అంశాలన్నీ వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయంటే ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత ఈ పిటిషన్ విచారించినటువంటి న్యాయస్థానం మరి ఖచ్చితంగా అలాంటి చర్యలు దిగవద్దు, బలవంత పెట్టద్దు ఎక్కడ అంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా తమకు సంబంధించినటువంటి పెండింగ్ చలాన్లు చెల్లించేటటువంటి అవకాశం ఉంటే అలా వసూలు చేసుకోవాలి తప్ప వారిని బలవంత పెట్టడం అనేది ప్రధానంగా హైకోర్టు ఆదేశం. మరోవైపు వాహనదారులు ఆ పెండింగ్ చలానాలు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్ట ప్రకారం వారికి కోర్టు నోటీస్ ఇవ్వాలి తప్ప వారిని ఎక్కడ కూడా బలవంత పెట్టి వారి వాహనాలకు సంబంధించినటువంటి కూడా పెట్టింది. సో ఇదే అంశం మీద విచారణ చేపట్టినటువంటి న్యాయమూర్తి మాత్రం కొంచెం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. థ్యాంక్ యూ.